ప్రజల నాడి తెలుసుకోవాలా. నీ బాడీ బాగుంటే సరిపోదే, ప్రజల నాడి తెలుసుకోవాలా. డెమోక్రటిక్ కంట్రీ అంటేనే ప్రజారాజ్యం, ప్రజల యొక్క రాజ్యం, రాజుది కాదు. కానీ రాజుని చేసేది, లీడర్ని చేసేది, నాయకుడిని చేసేది, ప్రజాప్రతినిధుల్ని చేసేది ప్రజలే. అటువంటి ప్రజల యొక్క నాడి తెలుసుకోవాలా. ఫస్ట్ రోడ్లు డెవలప్ చేయాలా. నెక్స్ట్ రివెంజ్, హేట్రెడ్, కక్ష ఇలాంటివి ఉండకూడదు. మరొక విషయం, మొండితనం, ఆబ్స్టినెసీ, రివెంజ్ ఇవన్నీ ఉంటే ఏమవుద్ది? కోపం ఏమవుద్ది చెప్పు? పిల్లి పులైతే ఏమవుద్ది చెప్పు? రక్కుతమ్మా, కొరుకుతుంది. అలానే ప్రజలు కూడా రక్కలేరు, కొలకలేరు, ఏం చేయలేరు కాబట్టి ఓటు రూపంలో చూపిస్తారు. ఏంటిది, రోడ్లు ఇలా ఉన్నాయి, గుంటలు ఉన్నాయి, ఇదైతే కష్టం, మందు రేట్లు పెరిగిపోయినాయి, అమ్మఒడి అంటూ సంక్షేమం ఏమో కానీ అభివృద్ధి ఆటకెక్కిచ్చేస్తే, శంకన ఎక్కిచ్చేస్తే ఎట్ట, భాష, బాడీ లాంగ్వేజ్, ఎమ్మెల్యేస్వి బాగోలేదు, వ్యక్తిత్వం బాగాలేదు, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ఎందుకని స్టార్ట్ చేయలేదు, లీడర్ అయ్యుండి తన కింద పనిచేసే వాళ్ళకి ఎందుకు ఏం చెప్పలేదు, ఎమ్మెల్యేస్కి ప్రజలకి డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా మధ్యలో వాలంటీర్స్ని పెడితే ఎమ్మెల్యేస్ చేసే పనులు ఎలా చేస్తారు, ప్రజలకు ఎలా రీచ్ అవుతారు. జగనన్నకుంది హ్యుమానిటీ గుండె, అందుకే ఎర్రగొండె పాలెం వాళ్ళు కూడా జగనన్నకే హ్యుమానిటీ. ఎమ్మెల్యే సీట్లు 11 స్థానాల్లో వచ్చినాయి కదా, అసలు జీరో ఏం కాదుగా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోపండు, 0 నుంచి హీరోలు అయిన వాళ్ళు ఉన్నారు. 1 పక్కన 1. నేను ఎప్పుడు పుట్టాను చెప్పు? ఆగస్ట్ 11. నాకు ఎవరిష్టం చెప్పు? జగనన్న. అందుకే ఎప్పుడు గుర్తుపెట్టుకోపండి, నెంబర్ ఇంపార్టెంట్ కాదు, క్వాంటిటీ కాదు, క్వాలిటీ ఇంపార్టెంట్. ఆ క్వాలిటీ జగనన్నలో ఉంది. నాని, రోజా వీళ్ళందరూ వాళ్ళు ఉంటారు, రేపు వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళొచ్చు. ఇదేదా ఈ పార్టీలోనే ఉందాం అనుకుంటే జగనన్న వాళ్ళకి సర్ది చెప్పచ్చు. కానీ జగనన్న ఎలాంటి వాడు చూసుకోవాలి. నీ రాజు ఎలాంటి వాడు, నీ లీడర్ ఎలాంటి వాడు, నువ్వు ఎంచుకున్న ఆ మనిషి ఎటువంటి వాడు, వాడి వ్యక్తిత్వం అంటే అతని వ్యక్తిత్వం ఎటువంటిది, నీ వాడెవడు, పరాయి వాడెవడు, ఇన్ని చూసుకోవాలి. యూనయ్యా బ్యూటిఫుల్ థింకింగ్ ఉందా లేదా జగనన్నకి? అంది. అది చాలు. హ్యూమానిటీ ఉందా లేదా? అంది. ఏకపత్ని వ్రతుడు, అవునా కాదా? అది చాలు కదా. నేను అలాగా మాట్లాడుతున్నామ్మా, నాకు నచ్చింది నీ భాష, అందుకని థ్యాంక్స్ అమ్మా. సరే, ఇప్పుడు ఎవరికి ఓటేస్తావు తర్వాత ఫ్యూచర్లో? జగనన్నకే నా ఓటియో. టీయం 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 టీయం. ఇప్పుడు తెలుసా పండి, అపోజిషన్ అనేది ఉండాలి. మన శత్రువులు ఎప్పుడు మన గురించి ఎక్కువ ఆలోచించి మన డ్రాబ్యాక్స్ చెప్తారు. ఇప్పుడు ఆ అపోజిషనే లేదు కాబట్టి అందరూ కుమ్మక్కైపోయి కూటమిలాగా ఏర్పడిపోయారు కాబట్టి ఎవరి నెగిటివ్ పాయింట్ ఎవరు చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటాం. ఇప్పుడు ఉంటుంది అసలైన ఆట. చూద్దాం, వెయిట్ అండ్ వాచ్. ఇందుకే నీ వాచ్ ఏది? నాకెందుకమ్మా వాచ్, టయానికి నువ్వు ఫుడ్ పెడుతున్నావు, నాకెందుకు టైం? అది కరెక్టేనే. మన టైం బాగుంటే అన్నీ బాగుంటాయి. మన అమ్మ, మన నాన్న, మన చెల్లి, దేవుడు ఏది కాదన్నా విల్ పవర్ అండ్ డిటర్మినేషన్, దృఢ సంకల్పం, విల్ పవర్, ఓర్పు, నేర్పు, చాకచక్యం, మంచితనం, డౌన్ టు యాటిట్యూడ్ ఇవి ఉండాలి. ఎన్నిసార్లు చెప్తా అమ్మా? ఇవాళ నీకు చెప్తానే, నీ పిల్లలకు నువ్వు చెప్తావి. అవన్నీ జగనన్నలో ఉన్నాయి కాబట్టి జగనన్నకైనా టీయో టీయం టీయం. మరి సపోర్ట్ చేస్తావు జగనన్నని? చేస్తా. జగనన్నకైనా టీయో టీయం టీయం. పళ్ళు చూడు పళ్ళు. థ్యాంక్స్ అమ్మా.